మా అన్నయ్య పెళ్ళి అనమాట. మొత్తం వ్లాగ్ మొత్తం కవర్ చేసి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే స్టార్టింగ్ అయితే ఇది అనమాట. అసలు ఇప్పుడు ఇలా ఉంది ప్రెసెంట్. ఓకే, చెప్పాను చెప్పు ఏంటి నిశ్చితార్థం మీద నీ మంచి ఒపీనియన్ చెప్పాను యూత్ కి చెప్పు. అసలు పెడగలరా దాని గురించి కూర్చేకు అసలు పెడగలరా దాని గురించి కూర్చేకు ఏమిటండి మీరు మాట్లాడేది? అన్నా ఈ వీడియో చూస్తుంది వదిన చూస్తుంది. ఆ పీడకలు అనేది నీకు నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రోడు ఉత్తిత్తు బొమ్మ వేశాడంటే. ఇది బొమ్మ అంటే ఎంగేజ్మెంట్ అయింది కదా, ఎంగేజ్మెంట్ అయింది కదా. వదిన నిన్ను ఏమని పిలుస్తుంది? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఏవండి ముందు ఏవండి ఎంగేజ్మెంట్ అవ్వక ముందు కూడా అంతకుముందు మాట్లాడలేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఎంగేజ్మెంట్ అవ్వగానే ఏమండి మొదలు పెట్టేసిందా? అప్పటి నుంచి ఏవండి బావా నదికి పోలేదా అలాంటివి? అదంతా అప్పుడండి. అంతేగా. పెళ్లి చేసుకుంటున్నావు కదన్నా, యూత్ కి నీ తరపు నుంచి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వని. ఇంకేం అనుకోలేదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఒక మంచి మెసేజ్ ఇచ్చావు అనుకో, యూత్ మంచిగా మ్యారేజ్ చేసుకోవడానికి ముందుకు వస్తారనమాట. నువ్వు చెప్పి లేకపోతే అడుగు చెప్పు, నువ్వు చెప్పు పోనీ. మాకు బెస్ట్ వాళ్ళకే చెప్పని ఒక్క మాట చెప్పు. ఒక వారం పైగా చెప్తాడు ఫీలింగ్. ఒక వారం పైగా చెప్తాడు ఫీలింగ్. అంటే అది అలా అన్నట్టు పెళ్ళి అయ్యాక అసలేం చెప్తాడు అనమాట. ఎందుకు చేసుకున్నాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. చల్లగా ఉన్నాయి పప్పుచారే, నీకు గుర్తుండిపోద్ది లైఫ్ లో గుర్తుండిపోయే మెమొరీ ఇది నీకు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. సిక్స్ ప్యాక్ అన్ని బాడీ సిక్స్ ప్యాక్. మీకు కావాల్సిన తక్కువ 6 ప్యాక్ బాడీగా. 1 మినిట్. సిక్స్ ప్యాక్ బాడీ. ఈజీగా సిక్స్ ప్యాక్ పెడదు. రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. మాకైతే నమ్మకాలు లేవు. ఏదో జరుగుతుంది, మొత్తానికి ఏదో జరుగుతుంది. ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని దొరుకుతుందండి. తెచ్చాను కదా నెట్టాను రాసుకుంది కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామ
ఏం లేదు ఏం లేదు అమ్మా ఏం లేదు. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. మనకి రూల్స్ ఉండవనా, లేకపోతే బిందెలు రెండు దెబ్బలు అయిపోతాయి. తప్ప అని తప్పదు. ఒక 15 నిమిషాల దాకా నువ్వు ఇంతే ఆ 3 బిందెలు ఖాళీ చేసేది దాకా. వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం నవ్వేద్దాం. దారిలో మెదిలే గురుతులై చేతులకి ఏంట్రాయి అమ్మమ్మ చూపించు. ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఏమవుతుంది, అన్ని పెళ్లి చేసుకుంటున్నాడు కదా. అత్త కుస్మ ఎవరు? ఓహో కుస్మాత అవుతుంది నీకు. ఓహో మరి అమ్మకి ఏమవుతుంది? ఏమవుతుంది? మరదలు. మరి ఈడికి మీ తమ్ముడికి ఏమవుతుంది? కానీ నువ్వు చెప్దాం అనుకున్నా కానీ దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు. ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు. మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది పందిరి. రారండో అయిన వాళ్ళందరం ఒక్కటిగా చేరాం. ఆడేద్దాం ఆడేద్దాం నానమ్మ అని పిల్లు ఒకసారి. ఎలా వచ్చి పిల్లు ఇద్దరినే పెద్ద ఆగు. చిన్న నానమ్మ పెద్ద నానమ్మ వెళ్ళరా నుంచో. పెద్ద నానమ్మ ఎవరు ఇందులో? చిన్న నానమ్మ అయిపోయింది. చాలా నానమ్మలు కూడా అయిపోయింది. అంటే అది ఏమండే బయలుదేరదామా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా. బయటెళ్ళి మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఓకే ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు అన్నయ్య. ఓకే మీరిద్దరు చెప్పండి అసలు అన్నయ్యకి పెళ్లి చేసుకోబోతున్నాడు కదా, మీరిచ్చే సలహా ఏంటి? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? చెప్పండి మీరు చెప్పండి. మీరు పెళ్లి అయిపోయింది కదా, మీరు చెప్పండి. జాగ్రత్త ఉండాలి
ఏదండి అరే చెప్పాడు మీరు భయపడతారు అక్కందని భయపడతారండి అలా భయపడితే ఇంక మన పెళ్ళంటేనే భయం. పెళ్ళంటే ముందే భయపడతారు జాగ్రత్తగా ఇప్పుడైనా ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ఆలోచించుకో ఇద్దరు చెప్తున్నారు ఆలోచించు బ్రో పెళ్లి అవసరమా నేను నీ లెక్క కాదు పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన నాకు మస్తు తెలుసు త్వరలో అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయ్య తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో నీకు పెళ్లి అయిపోయింది ఓకే ఒప్పుకుంటాం అన్ని పెళ్లి చేసుకుంటాడు ఏంటి దాంట్లో నీకు పొందలు ఏంటి పెళ్లి అనేది అసలు ఏంటి మన జీవన విధానం ఏంటి చెప్తే దానికి అన్ని నుంచి తీసి పెట్టారు వేడి వేడి పెట్టచ్చు కదా అబ్బా ఈ రోజు కొంచెం అడ్జస్ట్ అవ్వండి పెళ్ళైన కొత్తలు అన్ని ఫ్రెష్ ఫ్రెష్ గా పెట్టేవాళ్ళు ఇప్పుడు అంతా సద్దన్నమే ఫ్రెష్ అంటే ఫ్రెష్ అప్పట్లాగా నువ్వు ఫ్రెష్ గా ఉన్నావా ఏంటి అంతేగా ఏడడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో ఓయ్ మాస్టర్ ఇదే మ్యూజిక్ ఇంకో స్టెప్ వేయించు వెలువేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం కబురు పండావు కబురు పండం లేదు ఉన్నారా
కాదన్నా, పెళ్లి కొడుకుని ఒకసారి చేస్తారు, పెళ్లి కూతురు అక్కడ ఒకసారి రెడీ చేస్తారు. నేను 2 సార్లు రెడీ చేస్తున్నారు. రెండో పెళ్లి కూతురు రెడీగా ఉందా? 2 సార్లు 6 సార్లు 6 సార్లు అంటే 6 సార్లు పెళ్లి కొడుకుని చేస్తారు నిన్ను. అంటే 6 పెళ్లి కూతురులా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. తగ్గేదేలే. తగ్గేదేలే.